హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం 10th క్లాస్కి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్ లైట్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్ టాపిక్ గురించి డిస్కస్ చేస్తాం. సో ఈ టాపిక్లో దేని గురించి ఎక్కువ మనం స్టడీ చేస్తామంటే వాట్ ఈస్ ద ప్రాపర్టీస్ ఆఫ్ లైట్. సో లైట్ ఏదైనా సర్ఫేస్ మీద ఫాల్ అయినప్పుడు దాని రిఫ్రాక్షన్స్ ఎలా ఉంటుంది, స్పేస్లో దాని బిహేవియర్ ఎలా ఉంటుంది అనే దాన్ని ఇక్కడ స్టడీ చేస్తాం. ఓకే, లెసన్ స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ ఎస్పెషల్లీ ఈ చాప్టర్ దేని గురించి డిస్కస్ చేస్తామంటే in the chapter we shall study the phenomena of reflection and refraction of light using the straight line propagation of light. సో స్ట్రైట్ లైన్ ప్రాపగేషన్ ఆఫ్ లైట్ అంటే లైట్ జనరల్గా ఏంటంటే నేచర్లో స్ట్రైట్గా ట్రావెల్ చేస్తూ ఉంటుంది. సమ్ టైమ్స్ ఏంటంటే పార్టికల్ నేచర్లో, సమ్ టైమ్స్ వచ్చేసరికి వేవ్ నేచర్లో ట్రావెల్ చేస్తూ ఉంటుంది. సో ఇలా లైట్ రే అనేది స్మాలెస్ట్ టీనీ పార్టికల్స్తో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇన్ కేస్ మీడియంలో గనక ఇంకా అనదర్ పార్టికల్స్తో కనుక కొలైడింగ్ జరిగితే అది కొన్ని ఆప్టికల్ ఫినామినాస్ని క్రియేట్ చేస్తుంది. ఆప్టికల్ ఫినామినాస్ వచ్చేసరికి మనకి నేచర్లో తీసుకుంటే మనం రెగ్యులర్గా చూసే ఆప్టికల్ ఫినామినాస్లో ఒకటి ఏంటంటే అరోరాస్. ఈ అరోరాస్ ఎక్కడంటే మనకి ఎర్త్కు ఉన్నటువంటి నార్త్ పోల్ దగ్గరికి వెళ్తే ఎర్త్కు ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ వల్ల ఈ అరోరాస్ ఫామ్ అవుతాయి. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద న్యాచురల్ ఆప్టికల్ ఫినామినా. నెక్స్ట్ వన్ వచ్చేసరికి రెయిన్బో అనేది కూడా లైట్కి సంబంధించిన ఒక ఆప్టికల్ ఫినామినా కింద చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇంక ఈ లెసన్ ప్రకారం చూసుకుంటే ఈ లెసన్లో మనం ఎస్పెషల్లీ స్టడీ టు ద రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అండ్ విత్ రెస్పెక్ట్ టు ద మిర్రర్స్. సో రిఫ్రాక్షన్ గురించి చెప్పుకుంటే వచ్చేసరికి, సో రిఫ్రాక్షన్ వచ్చేసరికి మనకు తెలిసిన కామన్ ఎగ్జాంపుల్, ఒక పెన్సిల్ని కనుక మనం వాటర్లో ఇలా గ్లాస్లో ఉన్నటువంటి వాటర్లో కనుక ప్లేస్ చేసి అది 2 పార్ట్స్ కింద డివైడ్ అయినట్టు కనిపిస్తుంది. సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఆప్టికల్ ఫినామినా. ఓకే, సో ఇలా మనకి లైట్కి సంబంధించినటువంటి ఆప్టికల్ ఫినామినాస్ మనం స్టడీ చేస్తాం. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ లైట్. సో లైట్ ఎలాంటి ప్రాపర్టీస్ని మెయింటైన్ చేస్తుంది అంటే, ద ఫస్ట్ వన్, లైట్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్, సో డస్ నాట్ రిక్వైర్ ఎనీ మీడియం టు ట్రావెల్. సో లైట్ ట్రావెల్ చేయడానికి ఎలాంటి మీడియంతో మనకి అవసరం లేదు. ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మనకి సన్ నుంచి లైట్ రే అనేది ఎర్త్ మీదకి ఫాలో అవుతుంది. సన్ నుంచి ఎర్త్ మీదకి ఫాలో అయ్యేటప్పుడు ఎలాంటి మీడియంతో మనకి అవసరం లేదు. సో మీడియంతో పని లేకుండా లైట్ అనేది కొన్ని వేల డిస్టెన్స్ అంటే కిలోమీటర్స్ నుంచి ట్రావెల్ చేసుకుంటూ వస్తుంది. ఓకే, సో అది ట్రావెల్ చేసుకుంటూ వచ్చేటప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అనే ఒక ప్రాపర్టీని ఫాలో అవుతుంది. ఇందుకు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అంటే ఏంటంటే, సీ హియర్ ఇక్కడున్న డయాగ్రామ్లో రెడ్ కలర్ అండ్ బ్లూ కలర్లో యారో మార్క్స్ ఇండికేట్ అవుతుంది. సో రెడ్ కలర్ అండ్ బ్లూ కలర్ యారో మార్క్స్లో ఈ రెండింటి మధ్య యాంగిల్ని స్టడీ చేస్తే పర్పెండిక్యులర్ రిప్రజెంట్ చేస్తుంది. అంటే లైట్ పార్టికల్ ట్రావెల్ చేసేటప్పుడు ఒక డైరెక్షన్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ని, ఇంకొక డైరెక్షన్లో వచ్చేసరికి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని జనరేట్ చేసుకుంటూ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి పార్టికల్ అనేది ట్రావెల్ అవుతుంది. ఓకే, సో ఇలా మనకి ఒక పార్టికల్ ఒకేసారి సైమల్టేనియస్గా రెండు డిఫరెంట్ మ్యాగ్నెటిక్ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ జనరేట్ చేస్తుంది కాబట్టి దీన్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అని చెప్పి చెప్తారు. నెక్స్ట్ పాయింట్, లైట్ టెండ్స్ టు ట్రావెల్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. చెప్పాను కదా లైట్ మనకి ఎలా కనిపిస్తుంది అంటే, ఇది స్మాలెస్ట్ వ్యూ అనమాట. అంటే లైట్ రేన్ మనం తీసుకొని ఒక స్ట్రాంగ్ ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్లో చూస్తే ఈ షేప్స్ స్టడీ చేయడానికి ఛాన్సెస్ ఉంది. జనరల్గా మనం చూసినప్పుడు లైట్ ఎలా కనిపిస్తుంది అంటే, లైట్ టెండ్స్ టు ట్రావెల్ ఇన్ స్ట్రైట్ లైన్లో ట్రావెల్ అవుతుంది. నెక్స్ట్ వన్, లైట్ హ్యాస్ డ్యూయల్ నేచర్, దట్ ఈస్ వేవ్ యాజ్ వెల్ యాజ్ పార్టికల్. సో లైట్ కొన్ని సందర్భాల్లో వేవ్ స్ట్రక్చర్లో ట్రావెల్ చేస్తుంది, కొన్ని సందర్భాల్లో పార్టికల్ స్ట్రక్చర్లో ట్రావెల్ చేస్తుంది. ఈ ప్రాపర్టీస్ వచ్చేసరికి మనకి కొంచెం హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్తే తెలుస్తుంది. నెక్స్ట్, లైట్ క్యాస్ట్ షాడోస్. లైట్ అనేది అంటే దీనికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్, మనం ఒక లైట్ ముందు మనం నుంచొని ఉన్నప్పుడు మనకి సంబంధించిన షాడోస్ అనేవి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి స్క్రీన్ మీద పడడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూస్తే, సీ దిస్ క్యాట్. ఈ క్యాట్ బ్యాక్ సైడ్ మనకి సన్లైట్ పడుతుంది, సో దాని తాలూకు షాడో అనేది ఇక్కడ వాల్ మీద పడుతుంది. సో ఇలా ఈ షాడో అనేది ఈ క్యాట్ అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ఇలా మనకి లైట్ అనేది మన మీద ఫాల్ అయినప్పుడు షాడోస్ని ఫామ్ చేయడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్, స్పీడ్ ఆఫ్ లైట్ ఈజ్ మ్యాక్సిమం ఇన్ వాక్యూమ్. ఇట్స్ వాల్యూ 3 × 10⁸ meter per second.
సో లైట్ వెలాసిటీ ఎంత ఉంటుందంటే 3 × 10⁸ సో ఇక్కడ మనకి పవర్లోకి అక్కడ పక్కన వచ్చింది, ఇది 10⁸ m/s. నెక్స్ట్ ఈ లైట్ అనేది ఏదైనా ఒక సర్ఫేసెస్ మీద ఫాల్ అయినప్పుడు అవి కొన్ని ప్రాపర్టీస్ని ఒబే చేస్తాయి. సో అవి ఏమేంటి అంటే వెన్ లైట్ ఫాల్ ఆన్ ద సర్ఫేస్ ఫాలోయింగ్ ద రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్ అండ్ అబ్జార్ప్షన్. ద ఫస్ట్ వన్ రిఫ్లెక్షన్. సో రిఫ్లెక్షన్ మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే సీ హియర్ simply bouncing back of light when it strike on a polished surface like a mirror. మనం ఏదైనా ఒక పాలిష్డ్ సర్ఫేస్ మీద తీసుకున్నప్పుడు లైట్ రేస్ పడితే అవి మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి బ్యాక్ వస్తాయి. అలా లైట్ రేస్ అనేవి బ్యాక్ రావటాన్ని మనం రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అని చెప్తాం. సో దీన్ని మనం ఎక్కడ ఎక్కువ స్టడీ చేయొచ్చు అంటే ఏ హైలీ పాలిష్డ్ సర్ఫేస్ సచ్ యాజ్ ఎ మిర్రర్, రిఫ్లెక్టర్స్, మోస్ట్ ఆఫ్ ద లైట్ ఫాలింగ్ ఆన్ ఇట్, then you can easily study to the reflection of light. So మనకు గుర్తుండాల్సిన డెఫినేషన్ ఏంటంటే బౌన్సింగ్ బ్యాక్ ఆఫ్ లైట్ వెన్ ఇట్ ఈస్ స్ట్రైక్ ఆన్ ద పాలిష్డ్ సర్ఫేస్. నెక్స్ట్ మన లోయర్ స్టాండర్డ్లో ఈ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్కి సంబంధించి కొన్ని లాస్ని స్టడీ చేయడం జరిగింది. సో ఏంటి అంటే ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈజ్ ఈక్వల్ టు ది యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. సో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. Next, the incident ray and the normal to the plane at a point of incident, the reflected ray, all lie on the same plane. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఇన్సిడెంట్ లైట్ రే, రిఫ్లెక్టెడ్ లైట్ రే అండ్ నార్మల్ మనకి ఒకే ప్లేన్లో ఎగ్జిస్ట్ అయి ఉంటాయి. సో ఈ 2 అనేవి లైట్కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ లాస్ అన్నమాట. ఓకే, సో ఈ లాస్ని బేస్ చేసుకునే మనం రిఫ్లెక్షన్స్, షాడోస్ వీటన్నిటిని అంటే నెక్స్ట్ మన ఈ చాప్టర్లో అప్కమింగ్ టాపిక్ మొత్తం వీటి మీద డిపెండ్ అయ్యి. ఓకే, నెక్స్ట్ మనకి రిఫ్లెక్టింగ్ సర్ఫేసెస్ని బేస్ చేసుకొని హైలీ పాలిష్డ్ సర్ఫేసెస్ని మిర్రర్స్ అంటారు జనరల్. సో ఈ మిర్రర్స్లో కూడా మనం ఎలా డిఫైన్ చేసుకోవచ్చు అంటే టైప్స్ ఆఫ్ మిర్రర్స్లో ఒకటి ప్లెయిన్ మిర్రర్, రెండోది వచ్చేసరికి కర్వ్డ్ మిర్రర్స్. ప్లెయిన్ మిర్రర్స్కి ఇక్కడ మీకు చూపించినట్టు దాన్ని జనరల్గా మనం డయాగ్రమాటిక్ ఎప్పుడైనా డ్రా చేసేటప్పుడు ఇలాగ ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసి బ్యాక్ సైడ్ మనం లైన్స్ని గీస్తే బ్యాక్ సైడ్ ఈ లైన్స్ దేని రిప్రజెంట్ చేస్తాయంటే దీని బ్యాక్ సైడ్ సమ్ కెమికల్తో కోటింగ్ వేశారు కాబట్టి దాన్ని మనం ప్లెయిన్ మిర్రర్ అన్నాం. నెక్స్ట్ కర్వ్డ్ మిర్రర్స్లో వచ్చేసరికి కాన్కేవ్ మిర్రర్ అండ్ కాన్వెక్స్ మిర్రర్ 2 టైప్స్ ఉంటాయి. కాన్కేవ్ అంటే కేవ్ షేప్లో ఉంటుంది కదా, సో లైక్ ఇలాగా లోపలికి, కేవ్ మీన్స్ గృహ అనమాట. సో కేవ్ షేప్లో ఉంటుంది కాబట్టి కాన్కేవ్ అంటారు. కాన్వెక్స్ రివర్స్ అనమాట, బల్జ్డ్. మనం ఏదైనా ఒక షేప్ పర్ఫెక్ట్గా గుర్తుపెట్టుకుంటే రెండో షేప్ ఆటోమేటిక్గా మనకి. అసలు జనరల్గా మిర్రర్ అంటే ఎలా చెప్పుకోవచ్చు అంటే సింపుల్, అసలు మిర్రర్ అనేది సింపుల్గా అంటే సింపుల్ మిర్రర్ ఈజ్ యాక్చువల్లీ ఏ ప్లెయిన్ గ్లాస్ విచ్ ఈజ్ సిల్వర్ ప్లేటెడ్. అంటే మనం తీసుకున్న మిర్రర్కి బ్యాక్ సైడ్ సిల్వర్ ప్లేటెడ్ అంటే సిల్వర్ ఆక్సైడ్తో కోటింగ్ వేస్తారు. సార్ మిర్రర్ ఒక్కటే తీసుకోవాలా, ఇంకేం తీసుకోవచ్చు అంటే హైలీ పాలిష్డ్ సర్ఫేసెస్. సపోజ్ మన ఇంట్లో ఉపయోగించే యుటెన్షియల్స్లో స్టీల్ ఐటమ్స్ ఉంటాయి. మనం కొత్తగా కొన్ని స్టీల్ ఐటమ్స్ని కనుక చూస్తే దాంట్లో మన ఫేస్ మనకే క్లియర్గా కనిపిస్తుంది. ఓకే, సో ప్లెయిన్ గ్లాస్ ప్రొవైడ్స్ ద స్మూత్ సర్ఫేస్. ఎందుకు సార్ గ్లాస్ని మనం స్టడీ చేస్తామంటే ఇది స్మూత్ సర్ఫేస్ని మెయింటైన్ చేస్తుంది. తర్వాత సిల్వర్ ఆక్సైడ్ వేసినప్పుడు అది చాలా త్వరగా షైనీగా కనిపిస్తుంది. అందుకే మనం మిర్రర్స్లో వచ్చేసరికి గ్లాస్ని ఎక్కువ యూజ్ చేస్తాం. నెక్స్ట్ స్పెరికల్ మిర్రర్స్. స్పెరికల్ మిర్రర్స్ వచ్చేసరికి మనం తీసుకున్నటువంటి ప్లెయిన్ మిర్రర్ ఇలా స్ట్రైట్గా ఉంటే స్పెరికల్ మిర్రర్స్ నథింగ్ బట్ బెండింగ్ అనమాట. సో ఇలా బెండ్ అయినటువంటి మిర్రర్స్ వల్ల మనకి ఏం జరుగుతుంది, లేకపోతే వీటిని ఎలా స్టడీ చేస్తామంటే ద స్పెరికల్ మిర్రర్ ఏ కర్వ్డ్ మిర్రర్ ఫార్మ్డ్ బై ఏ పార్ట్ ఆఫ్ హాలో గ్లాస్ స్పియర్ విచ్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. సో ఇక్కడ ఒక కర్వ్డ్ మిర్రర్ తీసుకొని దాని బ్యాక్ సైడ్ కూడా సేమ్ మనం రిఫ్లెక్టింగ్ కోటింగ్స్ వేస్తే లైట్ రేస్ పడినప్పుడు అది కూడా మిర్రర్ లాగే బిహేవ్ చేస్తుంది. నెక్స్ట్ వన్ కాన్కేవ్ మిర్రర్. ఏ కాన్కేవ్ మిర్రర్ ఈస్ ఏ కర్వ్డ్ మిర్రర్ విచ్ ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఆన్ ద హాలో సైడ్. సో కాన్కేవ్ మిర్రర్లో వచ్చేసరికి మనం ఇక్కడ ఏం చేస్తాం, కాన్కేవ్ మిర్రర్కి దిస్ ఈజ్ ద పాలిష్డ్ సర్ఫేస్, ఈ బ్యాక్ సైడ్ మనం కోటింగ్ అనేది వేయటం జరుగుతుంది. సో కాన్కేవ్ మిర్రర్లో బ్యాక్ సైడ్ కోటింగ్ ఉంటుంది, ఇటు సైడ్ ఏమో రిఫ్లెక్టర్స్ ఉంటుంది. అక్కడ మీకు చూపించిన ఎగ్జాంపుల్లో లైట్ రేస్ వచ్చి ఫాల్ అయ్యి మళ్ళీ అవి బ్యాక్ రిఫ్లెక్ట్ అయ్యి ఎఫ్ అనే పాయింట్ దగ్గర ఫోకస్ అవుతుంది సిరీస్.
నెక్స్ట్ కాన్వెక్స్ మిర్రర్. ఏ కాన్వెక్స్ మిర్రర్ ఈజ్ ఎ కర్వ్డ్ మిర్రర్ విత్ ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఆన్ ద అవుటర్ సైడ్. ఇప్పుడు ఏంటంటే సేమ్ షేప్ కాకపోతే ఇన్సైడ్ ఏమో పెయింటింగ్ వేస్తారు, బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఏమో హైలీ పాలిష్డ్ సర్ఫేస్ లా బిహేవ్ చేస్తారు. దీన్ని కాన్వెక్స్ మిర్రర్ అని చెప్తారు. నెక్స్ట్ ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ప్లెయిన్ మిర్రర్స్ కానీ, కాన్కేవ్ మిర్రర్స్ కానీ, కాన్వెక్స్ మిర్రర్స్ కానీ ఏవి తీసుకున్నా సరే వాటికంటూ ఇమేజెస్ని ఫామ్ చేసే ప్రాపర్టీ ఉంటుంది. ఇంతకీ ఇమేజెస్ అంటే ఎలా చెప్పుకోవచ్చు? ఇట్ ఈస్ ఎ పాయింట్ వేర్ అట్లీస్ట్ 2 లైట్ రేస్ యాక్చువల్లీ మీట్ ఆర్ అపియర్ టు మీట్. సో మనకి లైట్ రేస్ అనేవి ఏవైనా సరే ఒక ఆబ్జెక్ట్ని తగిలి బ్యాక్ రిఫ్లెక్ట్ అయ్యేటప్పుడు ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర మీట్ అయితే దాన్ని మనం ఇమేజ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇమేజెస్లో 2 టైప్స్ ఉంటాయి. దానిలో ఫస్ట్ వన్ వచ్చేసరికి రియల్ ఇమేజ్. రియల్ ఇమేజ్ అంటే ఏంటంటే ఇక్కడ ఉన్న డయాగ్రామ్లో చూడండి, ఒక పర్సన్ ఒక లెన్స్ ముందు నుంచొని ఉన్నాడు. సో ఈ ఆబ్జెక్ట్ నుంచి వస్తున్న లైట్ రేస్ లెన్స్ నుంచి పాస్ అయ్యి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి స్క్రీన్ మీద ఫోకస్ అయ్యి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనం తీసుకున్న లైట్ రేసు అంటే జస్ట్ ఒక మెటీరియల్ మీడియంలోంచి ట్రావెల్ చేసి మళ్ళీ మీట్ అవుతున్నాయి కాబట్టి దీన్ని మనం రియల్ ఇమేజ్ అని చెప్పుకోవచ్చు. అంటే కంటిన్యూస్ లైట్ రేస్, ఇది బాగా గుర్తుపెట్టుకోండి, కంటిన్యూస్ లైట్ రేస్ వెళ్ళి మీట్ అవ్వాలి. మరి రియల్ ఇమేజ్కి ఎలాంటి ప్రాపర్టీస్ ఉంటాయంటే ఫార్మ్డ్ వెన్ లైట్ రేస్ యాక్చువల్లీ మీట్. నెక్స్ట్ కెన్ బి అబ్టైన్ ఆన్ స్క్రీన్, దీన్ని మనం స్క్రీన్ మీద చూపించవచ్చు. అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ ఎప్పుడు మనకి ఇన్వర్టెడ్గా ఫామ్ అవుతుంది రియల్ ఇమేజ్. ద ఎగ్జాంపుల్ ఇమేజ్ ఫార్మ్డ్ ఆన్ సినిమా. అదే సార్ సినిమాలో ఉన్నటువంటి ఇమేజెస్ రివర్స్లో కనబడతాయా? మనం చూసేటప్పుడు మామూలుగా రైట్గా ఉంటాయంటే జనరల్గా మన ఐలో ఉంది కాన్వెక్స్ లెన్స్. మనం నేచర్లో చూసే ఏదైనా సరే రివర్స్లో కనిపిస్తుంది. కాకపోతే మన బ్రెయిన్ ఆ సిగ్నల్స్ని ఏం చేస్తుందంటే రివర్స్లో చేసి, అంటే ఏంటి, మన ఐ తీసుకునేటప్పుడు అన్నీ అంటే ఉల్టాగా తీసుకుంటుంది. కానీ మన బ్రెయిన్ దాన్ని ఏం చేస్తుందంటే రీసెట్ చేసి ఒరిజినల్గా అది ఎలా ఉందో అలా చూపిస్తుంది. నెక్స్ట్ వర్చువల్ ఇమేజ్. సో వర్చువల్ ఇమేజ్ వచ్చేసరికి సేమ్ చెప్పుకున్న పాయింట్సే. ఫార్మ్డ్ వెన్ లైట్ రేస్ అపియర్ టు మీట్, కెన్ నాట్ బి అబ్టైన్ ఆన్ స్క్రీన్. Formed when light rays appear to meet, cannot be obtained on screen and erect. ఇక్కడ ఉన్న డయాగ్రామ్లో అబ్జర్వ్ చేస్తే ఒక ఆబ్జెక్ట్ ఇక్కడ పాట పాడుతున్నాడు చాలా హ్యాపీగా. సో ఈ పాట పాడుతున్న ఆబ్జెక్ట్ని ఇన్ ఫ్రంట్ ఆఫ్ మిర్రర్ ముందు అబ్జర్వ్ చేస్తే ఇతని తాలూకు లైట్ రేస్ అనేవి మిర్రర్స్ మీద ఫామ్ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక పర్సన్ ఆ లైట్ రేస్ని అబ్జర్వ్ చేస్తారు. ఈ రెండిట్లో అబ్జర్వ్ చేస్తే డాటెడ్ లైన్తో రిప్రజెంట్ చేస్తున్న దాన్ని వర్చువల్ ఇమేజ్ అని చెప్తారు. రియల్గా వస్తున్నటువంటి లైట్ రేస్ని వచ్చేసరికి మనం రియల్ ఇమేజ్ అని చెప్పి ట్రీట్ చేస్తాం. అంటే వర్చువల్ ఇమేజెస్ని మనం స్క్రీన్ మీద చూపించడం చాలా ఇంపార్టెంట్ పాయింట్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మిర్రర్స్. మనం రోజు ఆ అద్దంలో మనం చూసుకునే ఫేస్ ఇవన్నీ ఏంటి అంటే వర్చువల్ ఇమేజ్ని రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ ఇమేజ్ ఫార్మ్డ్ బై ప్లేన్ మిర్రర్. అసలు ఇమేజెస్ అనేవి ప్లేన్ మిర్రర్లో ఎలా ఫామ్ అవుతాయి? సే ఇక్కడ మనం ఒక ప్లేన్ మిర్రర్ తీసుకొని దాని ఇన్ ఫ్రంట్లో ఒక ఆబ్జెక్ట్ని ప్లేస్ చేసాం ఏబి. సో దాని తాలూకు రిఫ్లెక్షన్స్ అనేవి ఏ డాష్ అండ్ బి డాష్ అనేటువంటి పాయింట్ లైన్ మీద ఫామ్ అయ్యి ఉన్నాయి. సో ఇప్పుడు ఈ ఇమేజ్కి సంబంధించిన సమ్ క్యారెక్టర్స్ ఏంటి అంటే ద ఫస్ట్ వన్ వర్చువల్ అండ్ ఎరెక్ట్. వర్చువల్ అంటే ఏంటి? స్క్రీన్ మీద చూపించడం, దీన్ని ఓన్లీ ఐతో మాత్రం రికగ్నైజ్ చేయగలం. అండ్ ఎరెక్ట్ మీన్స్ ఆబ్జెక్ట్ అనేది ఎలా అయితే ఉందో అదే విధంగా మనకి ఫామ్ అవుతుంది. సైజ్ ఆఫ్ ఇమేజ్ ఈక్వల్ టు ది సైజ్ ఆఫ్ ఆబ్జెక్ట్. ఏబి అనేది 10 సెంటీమీటర్స్ ఉంది అనుకుంటే ఏ డాష్ అండ్ బి డాష్ కూడా 10 సెంటీమీటర్స్. ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ యాజ్ ఫార్ బిహైండ్ ద మిర్రర్ యాజ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇట్. సో ఇక్కడ ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ యాజ్ ఫార్ బిహైండ్ ద మిర్రర్ యాజ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇట్ అంటే ఇక్కడ మనం ఇమేజ్ని అంటే మిర్రర్ నుంచి ఆబ్జెక్ట్ ఎంత డిస్టెన్స్లో ఉంటుందో ఎగ్జాక్ట్గా అదే డిస్టెన్స్లో మనకి ఇమేజ్ కూడా ఫామ్ అవుతుంది. మిర్రర్ నుంచి ఆబ్జెక్ట్కు ఉన్నటువంటి డిస్టెన్స్ని ఎప్పుడైనా సరే యు అనే లెటర్తో ఇండికేట్ చేయాలి. మిర్రర్ నుంచి ఇమేజ్కు ఉన్నటువంటి డిస్టెన్స్ని బితో రిప్రజెంట్ చేయాలి. కాబట్టి యునేమో ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అని, బి అనే దాన్ని ఇమేజ్ డిస్టెన్స్ అని చెప్పి తీసుకుంటాం. నెక్స్ట్
నెక్స్ట్ వచ్చేసరికి కాన్కేవ్ మిర్రర్. సో ఇప్పుడు కాన్కేవ్ మిర్రర్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. కాన్కేవ్ మిర్రర్లో వచ్చేసరికి ఏంటంటే దీన్ని కన్వర్జింగ్ మిర్రర్ అని కూడా అంటారు. కాన్కేవ్ మిర్రర్కి వచ్చేసరికి ఇక్కడ మీకు డయాగ్రామ్లో చూపిస్తున్నట్టుగా ఒక కర్వ్డ్ సర్ఫేస్ ఉంది. దీని బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఈ లైన్స్ వచ్చేసరికి మనకి రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అంటే రిఫ్లెక్టింగ్ పెయింట్గా కనిపిస్తుంది. ఇన్సైడ్ వచ్చేసరికి రిఫ్లెక్టింగ్ సర్ఫేస్గా బిహేవ్ చేస్తుంది. నెక్స్ట్ మనం తీసుకున్న కాన్కేవ్ మిర్రర్కి సెంటర్లో ఉండేటువంటి పాయింట్ని ఎప్పుడైనా సరే పోల్ అంటారు. పోల్ని బేస్ చేసుకొని అంటే కాన్కేవ్ మిర్రర్కి పర్పెండిక్యులర్గా మనం డ్రా చేసినటువంటి ఒక లైన్ని ప్రిన్సిపల్ యాక్సిస్ అంటారు. సో ఇప్పుడు ఈ ప్రిన్సిపల్ యాక్సిస్కి సంబంధించి ఎలా చెప్పుకోవచ్చు అంటే ద లైన్ జాయినింగ్ ద పోల్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. లైన్ జాయినింగ్ టు ద పోల్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. మనకు ఒక డౌట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ మనం ఎలా స్టడీ చేయొచ్చు. సీ హియర్ ఇక్కడ ఉన్నటువంటి ఈ కర్వ్డ్ కాన్కేవ్ కర్వ్డ్ ఉన్నట్టు షేప్ని ఎక్స్టెండ్ చేస్తే సీ దిస్ డాటెడ్ లైన్స్ ఈ మొత్తం కలిపి ఇట్స్ ఇండికేట్ ద వన్ సర్కిల్. ఇప్పుడు ఇది మొత్తం మనకి ఒక సర్కిల్ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ సర్కిల్లో సెంటర్ ఆఫ్ పాయింట్ నుంచి అంటే ఇది నథింగ్ బట్ మ్యాథమెటిక్స్ ప్రకారం రేడియస్ని కనుక తీసుకుంటే ఆ రేడియస్ ఉన్నటువంటి డిస్టెన్స్ని మనం సెంటర్ ఆఫ్ కర్వేచర్ అనొచ్చు. సో కాబట్టి పోల్ నుంచి సెంటర్ ఆఫ్ కర్వేచర్కి ఉన్నటువంటి డిస్టెన్స్ అంటే ఆ పోల్ని సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి డ్రా చేసినటువంటి పర్పెండిక్యులర్ లైన్ని మనం ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాం. నెక్స్ట్ వన్ పోల్, ద సెంటర్ ఆఫ్ ది స్పెరికల్ మిర్రర్. సో ఇలా కరువుగా ఉన్నటువంటి దేన్ని అంటే ఈ షేప్ వచ్చేసరికి స్పియర్ షేప్లో ఉంది కాబట్టి దీన్ని స్పెరికల్ మిర్రర్గా ట్రీట్ చేస్తున్నాడు. సో పోల్ అంటే ఏమని చెప్పుకోవచ్చు, ద సెంటర్ ఆఫ్ ది స్పెరికల్ మిర్రర్. ఇక్కడ పి అనేది మనకి పోల్ని రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ అపర్చర్, ఇట్ ఈస్ ద ఎఫెక్టివ్ డయామీటర్ ఆఫ్ ది స్పెరికల్ మిర్రర్. సో ఎం అండ్ ఎన్, ఇక్కడ ఎన్ ప్రింట్ అవ్వలేదు, కింద ఉంది ఎన్. సో ఇక్కడ మనం తీసుకున్నటువంటి ఈ వైడ్ కర్వ్ని అంటే ఎంత బిగ్ సైజ్ మనం తీసుకుంటామో దాన్ని అపర్చర్గా చెప్పుకోవచ్చు సింపుల్. నెక్స్ట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్, ద సెంటర్ ఆఫ్ హాలో గ్లాస్ స్పియర్ ఆఫ్ విచ్ ద మిర్రర్ వాజ్ ఎ పార్ట్. ఇందా చెప్పినట్టు మనం తీసుకున్నటువంటి మిర్రర్ తరకు పార్ట్ని ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వెళ్తే ఇట్స్ ఫార్మ్ టు ద వన్ సర్కిల్. ఆ సర్కిల్ తరకు రేడియస్ని మనం సెంటర్ ఆఫ్ కర్వేచర్గా చెప్పుకోవచ్చు. అండ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్, ద డిస్టెన్స్ బిట్వీన్ పోల్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. పోల్ నుంచి సెంటర్ ఆఫ్ కర్వేచర్కి ఉన్నటువంటి డిస్టెన్స్ని రేడియస్ ఆఫ్ కర్వేచర్గా చెప్తాం. నెక్స్ట్ ఫోకస్, ద పాయింట్ ఆన్ ప్రిన్సిపల్ యాక్సిస్ వేర్ ఆల్ ద ప్యారలల్ లైట్ రేస్ యాక్చువల్లీ మీట్. అంటే లైట్ రేస్ పడినప్పుడు మనం తీసుకున్న లైట్ రే అంటే సపోజ్ ఏదైనా లైట్ రే ఫాలో అయ్యి ఇక్కడ ఉన్నటువంటి కర్వ్డ్ సర్ఫేస్ టచ్ అయితే ఏ అన్ని లైట్ రేస్ ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర మీట్ అవుతాయి. అలా పర్టికులర్గా మీట్ అయ్యేటువంటి ఆ పాయింట్ని మనం ఫోకస్ అంటాం. నెక్స్ట్ ఫోకల్ లెంత్, ద డిస్టెన్స్ బిట్వీన్ పోల్ అండ్ ది ఫోకస్. ఇది చాలా ఇంపార్టెంట్. డిస్టెన్స్ బిట్వీన్ పోల్ అండ్ ఫోకస్ మధ్యలో ఉన్నటువంటి దాన్ని ఫోకల్ లెంత్ అంటారు. సో ఫోకల్ లెంత్ F = 2r రిప్రజెంట్ చేస్తారు. r అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్. సో ఇది ఒక కాన్కేవ్ మిర్రర్ సంబంధించిన డేటాను మనం ఇలా స్టడీ చేసుకోవచ్చు. అంటే మీరు ఎప్పుడైనా ఒక కాన్కేవ్ మిర్రర్ని తీసుకుంటే ఖచ్చితంగా మనకు గుర్తుండాల్సిన పాయింట్స్ ఏంటంటే ప్రిన్సిపల్ యాక్సిస్, పోల్, సెంటర్ ఆఫ్ కర్వేచర్, రేడియస్ ఆఫ్ కర్వేచర్, ఫోకస్ అండ్ ఫోకల్. ఎప్పుడైనా సరే మనం కాన్కేవ్ మిర్రర్ తాలూకు రే డయాగ్రామ్స్ నెక్స్ట్ టాపిక్లో వస్తుంది. వాటిని స్టడీ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ పాయింట్స్ అన్ని మనకి అలాగా బ్రెయిన్లో జస్ట్ రీకాల్ అవుతూ ఉంటాయి. ఇవి లేకుండా మనం ఒక్క రే డయాగ్రామ్ కూడా డ్రా చేయాలి. ఓకే.